నీ శత్రువైన అపవాది వస్తున్నాడు, నీ శత్రువైన అపవాది వస్తున్నాడు, నీ శత్రువైన అపవాది వస్తున్నాడు. ఇక్కడున్నావా యాత్రికుడా? నీకోసమే వచ్చాను. నీకు ముందే చెప్పాను నన్ను మాట్లాడనీయమని. అలాగే మూర్ఖుడు గారు. సరే సరే, అలాగేనండి, అలాగే. వావ్ వావ్, ఎంత అద్భుతం! నీవు యాత్రికుడు కదా? యాత్రికుడు, అవును, యాత్రికులు చాలా మంచివారు. అవునవునవును, నాకు బాగా తెలుసు. యాత్రికుని కుటుంబం చాలా మంచివారు. మరి మీరు అన్నారు. నా అవసరం నీకేమైనా ఉందా? నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. మళ్ళీ నీ భార్యా బిడ్డల దగ్గరికి వెళ్ళిపోవాలి. నేను వెనక్కి వెళ్లేదే లేదు. దాని పేరే నాశనపురం. దేవుని తీర్పు వలన అది నాశనం కాబోతుంది. అది పూర్తిగా బుద్ధిహీనమైన మాట. ప్రజలు ఆ మాట ఎప్పటి నుండి చెబుతున్నారు. నా మాట నమ్ము, నాకు తెలుసు. ఆ తీర్పు ఎప్పటికీ రాదు, 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 ఎన్నటికీ రాదు, రానే రాదు. నోవాహు సంగతేమిటి? నోవాహు దినములలో ఎలాగుండెనో అలాగే. నోవహు, ఈ పేరు నేను ఎప్పుడు వినలేదే. ముఖ్యమైన కుటుంబాలన్నీ నాకు తెలుసు, నన్ను నమ్ము. స్నేహితుడా, దయచేసి నా మాట విని నీ భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపో. యాత్రికుడు, ఎంత మంచి పేరు. అవును అవును అవును, ఆ పేరు పాడు చేయకు. వెనక్క నాశనపురానిక వెళ్లేదే లేదు. మీరు కూడా రావచ్చుగా. మనమంతా దేవుని తీర్పును తప్పించుకోవచ్చు. ఏంటి, దైవ తీర్పును తప్పించుకోగలమా? ఓ, తప్పకుండా. అబద్ధం, పనికి మాలిన, బుద్ధిహీనమైన, మూఢమైన, అసాధ్యమైన అబద్ధం. అది అబద్ధమా యాత్రికుడా? కాదు చంచలుడా, ఇది నిత్య సత్యం. అక్షయమైన స్వాస్థ్యం కోసం మనం వెదకాలని ఈ గ్రంథంలో రాసింది. స్వాస్థ్యమా? నీ ఇంటికి వెళ్లి నీ కుటుంబంతో సంతోషంగా ఉండటమే స్వాస్థ్యం పొందటం. అవును అవును, నీవింటికి వెళ్ళిపోవాలి. ఏమిటి నీ ఉద్దేశం? మాతో కలిసి వస్తున్నావా లేదా? నేను వెనక్కి వెళ్లేదే లేదు. సరే చంచలుడా, విని విడిచి మనం ఇంటికి పోదాం. నేను యాత్రికుడితో వెళ్ళాలనుకుంటున్నాను. ఆ మెదడు లేని మనిషితో వెళ్తావా? వెనక్కి వచ్చి జ్ఞానంగా నడుచుకో. మనం దేవుని తీర్పును తప్పించుకోగలం. దేవుని తీర్పట. మనుషులొక్కసారే మృతి పొందవలెనని నియమింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును. నీ దగ్గరున్న గ్రంథంలోని మాటలు సత్యమని నువ్వు నమ్ముతున్నావా యాత్రికుడా? ఆ గ్రంథములో రాయబడినట్లు నిత్యజీవ నిరీక్షణార్థం అనాది కాలములో సత్యదేవుడు వాగ్దానం చేశాడు. ఆ గ్రంథం ఇంకా ఏ విషయాల గురించి చెప్తుంది యాత్రికుడా? శాశ్వత రక్షణ వాగ్దానం చేయబడింది. నీతి కిరీటాన్ని పొందుతాం. ఇక దుఃఖం, కన్నీరు ఉండవక్కడ. మన కన్నీళ్లన్నీ ఆ పరలోక రారాజే పూర్తిగా తుడిచివేస్తాడు. అక్కడ ఎవరైనా మనల్ని హేళన చేస్తారా? లేదు చంచలుడా. అద్భుతం, అద్భుతం! అక్కడ ఎవరుంటారు? లక్షలాది మంది మనకంటే ముందుగా అక్కడికి వెళ్లారు. వారు ప్రేమగల పరిశుద్ధులు. వారంతా దైవ సన్నిధిలో ఉన్నారు. వారంతా దేవునికి ప్రియులు. అక్కడికి చేరడానికి ఇక ఆలస్యం చేయలేను. వాళ్ళని చూడండి. ఎవరైనా హేళన చేస్తే నాకు ఇష్టం ఉండదు. బాధపడకు చంచలుడా, వాళ్ళ అంధకార సంబంధులు. యాత్రికుడా, నాకు చాలా ఆకలి, దాహంగా ఉంది.
ఏమండి, మంచినీళ్ళు కొంచెం ఇస్తారా? యాత్రికుడా, ఈ ప్రయాణం చేయడం చాలా కష్టం. బైబిల్ అది సులువని చెప్పలేదు, అద్భుతమైన గమ్యాన్ని వాగ్దానం చేసింది. త్వరగా వెళ్ళలేమా యాత్రికుడా? ఆ ప్రదేశాన్ని చేరాలని ఆశగా ఉంది. నేను త్వరగా నడవలేను, ఎందుకంటే నా వీపున భారం ఉంది. ఈ రాత్రి విశ్రాంతి కోసం ఒక స్థలం చూసుకుంటే మంచిది. వద్దు యాత్రికుడా, త్వరగా వెళ్ళిపోదాం. ఈ గ్రంథం చెబుతున్న ప్రదేశాన్ని చూడకుండా ఆగలేను. ఈ విధంగా చంచలుడు తన మూర్ఖపు ఆతృత వల్ల బయటకు కనబడని నిరాశ ఊబిని, అపరాధపు బురదగుమ్ముని గమనించలేదు. దుష్టుని పన్నాగాల్లో చిక్కుకొని అలసిన యాత్రికులెంతో మంది ఈ నిరాశ ఊబిలో పడిపోయారు. మనిద్దరికీ ఈ దారి కొత్తది. చీకట్లో మనం జాగ్రత్తగా నడవాలి. ఇదేనా నీ గ్రంథం చెబుతున్న అద్భుత ప్రదేశం? ప్రయాణం ప్రారంభంలోనే ఎలా ఉంటే ఇక చివరికి ఎలా ఉంటుందో. దయచేసి నన్ను బయటికి లాగు, ఈ భారం నన్ను ఊబిలోనికి నెట్టేస్తుంది. నీ గ్రంథం చెబుతున్న ఆ సుందర రాజ్యాన్ని నువ్వే సంపాదించుకో. నేస్తమా, రక్షించు. నా పేరు సహాయకుడు, నీ కేకలు విన్నాను. వందనాలండి, వందనాలు. సువార్తికుడనే వ్యక్తి నన్ను కలిసి ఈ దారి గుండా వెళ్ళమన్నాడు. కానీ ఇలా చీకటిలో నీవు ఒక్కడవే వెళ్ళకూడదు. మనుషులు చెడుతనమనే నాచుతోనూ మురికితోనూ నిరాశ ఊబి నిండిపోయింది. పాపం చేసిన వారు తమ ఘోరస్థితిని తెలుసుకున్న తరువాత భయ సందేహాలతో ఈ ఘోరమైన ఊబిలో తరచుగా పడిపోతుంటారు. అలాంటి వారిని మీరు కాపాడతారా? సహాయాన్ని వారు కోరుకుంటే పాపం ఎక్కడ విస్తరించెనో అక్కడ దేవుని కృప అపరిమితముగా విస్తరించెను. ఆ మాటలు బైబిల్లో ఉన్నాయి. ఇక నేను వెళ్తాను. కొంచెం ముందుకెళ్తే ఈ రాత్రి గడిపేందుకు స్థలం దొరుకుతుంది. యాత్రికుని ఆత్మకు వ్యతిరేకంగా శత్రువైన సాతాను శోధనలు ఎక్కువ చేసినప్పటికీ ఈ ప్రయాణికుడు తన మార్గంలో సాగిపోతూనే ఉన్నాడు. మెలకువగా ఉండు, జాగ్రత్తగా ఉండు. నీ శత్రువైన అపవాది వస్తున్నాడు, నీ శత్రువైన అపవాది వస్తున్నాడు, నీ శత్రువైన అపవాది వస్తున్నాడు. లోకజ్ఞాని.